కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గ్రామదేవత శ్రీ అంకమ్మ అమ్మవారి దేవస్థానంలోని నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామదేవత శ్రీ లంకమ్మ తల్లి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా అన్నప్రెడ్డి వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గత టీడీపీ హయాంలోని కృష్ణ పుష్కరాల సమయంలోని కూడా 3.36 కోట్లతో దేవాలయాలు అభివృద్ధి చేసినట్లుగా గుర్తు చేశారు. తాజాగా శ్రీకాకుళం, నాగాయలంక దేవస్థానాల పునర్నిర్మాణానికి 3.50 కోట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణానికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాళ్ళందరూ కూడా ఏదో రూపంలో స్వదేశానికి వచ్చినప్పుడు ముందుగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. ఇప్పుడు ఇందాక మనకి మన దేశానికి ఒక గొప్ప రత్నం లాంటి వ్యక్తి బాలపడి శ్యామనాథ్ ప్రసాద్ గారు, వారు అంతర్జాతీయ స్థాయి అని గొప్ప ఖ్యాతి పొందిన పండితులు, అవధాని. ఆయన కూడా వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ ఊళ్ళో పుట్టినందుకు ఈ ఊరి దేవతని అర్చించాలి, ఆ దేవతని ఆ వల్లే మనం ఈ స్థాయికి వచ్చామని చెప్పి నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చారన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అంచేత ఈ అమ్మవారి దేవస్థానం నెట్టికంటే కూడా ప్రశస్తమైన దేవస్థానం. ఈ దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. భక్తులకు ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన ఆవశ్యకత ఉంది.